ప్లాసీ యుద్ధం తర్వాత తనని తాను అభివర్ణించుకున్నవాడు రాబర్ట్ క్లైవ్. రిచర్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1801లో అవధ్ నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసింది. ఉత్తర్వు అనగా ఆదేశము, విధేయత అనగా లోబడి ఉండడము. జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధ స్కాట్లాండ్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త కంపెనీచే నియమించబడిన రెసిడెంట్ల గురించి రాశాడు. రెసిడెంట్ అనేవాడు దేశానికి నిజమైన రాజు. అతడు ఎలాంటి జోక్యరహిత ఉత్తర్వులు ఇవ్వచ్చు. విధేయత చూపినంత వరకు బ్రిటిష్కి నచ్చినట్లు చేస్తేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. మైసూర్ పులిగా పిలువబడేవాడు టిప్పు సుల్తాన్. మైసూర్ హైదర్ అలీ 1761 - 1782 కాలం. అతని కుమారుడు అయిన టిప్పు సుల్తాన్ 1782 నుంచి 99 వరకు పాలకుల నాయకత్వంలో బలమైన రాజ్యంగా ఎదిగింది. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. 1785 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ అతని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకులు ఎగుమతి నిలిపివేశాడు. టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా చేసి స్వాగతం పలికినవాడు కారన్ వాలిస్. కంపెనీ సేనలు టిప్పు సుల్తాన్, హైదర్ అలీచే అనేక యుద్ధాలలో ఓడింపబడ్డాయి. 1792లో మరాఠా బలగాలు కంపెనీ సంయుక్తంగా చేసిన యుద్ధంలో బ్రిటిష్ వారిలో ఒక ఒప్పందంపై సంతకం చేసేలా టిప్పు సుల్తాన్ని బలవంతం పెట్టారు. భారత్లో ఉన్న ఫ్రెంచి వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని సైన్యాన్ని ఆధునీకరించినవాడు టిప్పు సుల్తాన్. మైసూర్లో 4 యుద్ధాలు జరిగాయి. మైసూర్లో యుద్ధాలు జరిగిన సంవత్సరం 1767, 69, 1780, 84, 1790, 92, 1799. శ్రీరంగపట్నం యుద్ధంలో కంపెనీ విజయం సాధించింది. అంటే ఈ శ్రీరంగపట్నం యుద్ధం అనేది టిప్పు సుల్తాన్తో చేయబడిన చివరి యుద్ధం. టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం రక్షించుకునే సమయంలో చనిపోయాడు. మైసూర్ని పూర్వ పాలక వంశమైన వడయార్ల కింద ఉంచారు. టిప్పు సుల్తాన్ దగ్గర గల బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్స్ మ్యూజియంలో చూడవచ్చు. టిప్పు సుల్తాన్ చనిపోయిన సంవత్సరం మే 4, 1799. అంటే మరాఠాలతో యుద్ధం. నెక్స్ట్ 1761 సంవత్సరంలో 3వ పానిపట్టు యుద్ధం ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. మరాఠాలను సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోంసే వంటి రాజవంశాలకు చెందిన నాయకులు అంటే సర్దార్లు కింద ఉంచారు. సర్దార్లు అనగా నాయకులు. మహర్షి సింధియా, నానా ఫడ్నీస్ అనేవారు ఇద్దరు మరాఠా సైనికులు, రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. మరాఠా నాయకులంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థ సైన్యం గల పీష్వా ఆధ్వర్యంలో ఉండేవారు. పీష్వా అనగా ప్రధానమంత్రి. మొదటి మరాఠా యుద్ధం సల్బాయి ఒప్పందంతో ముగిసింది. మొదటి మరాఠా యుద్ధం ముగిసిన సంవత్సరం 1782. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిన సంవత్సరం 1803 నుంచి 1805. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రా, యమునా నది ఉత్తర భాగాలు, ఢిల్లీ లభించాయి. మరాఠాల అధికారాన్ని అణచివేసిన యుద్ధం మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిన సంవత్సరం 1817 నుంచి 19 వరకు. పీష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని బిటూర్కి భరణం ఇచ్చి పంపించారు. లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. కిత్తూర్ అనగా ప్రస్తుతం కర్ణాటక. బ్రిటిష్ వారు కిత్తూర్ అనే చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టింది. చెన్నమ్మ అరెస్ట్ అయిన సంవత్సరం 1824. చెన్నమ్మ 1829 సంవత్సరంలో జైలులో మరణించింది. రాణి చెన్నమ్మ తర్వాత కిత్తూరులోని సంగోలీకి చెందిన రాయన్న అనే పేద చౌకీదార్ ఈ ప్రతిఘటనలను కొనసాగించాడు. బ్రిటిష్ శిబిరాలు, రికార్డులను నాశనం చేశాడు. రాయన్న ఉరితీయబడిన సంవత్సరం 1830. ఆఫ్ఘనిస్తాన్లో దీర్ఘకాల యుద్ధం చేసి పరోక్షంగా కంపెనీ స్థాపించిన సంవత్సరాలు 1838, 1842.
సింధ్ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1843. పంజాబ్ రాజు మహారాజా రంజిత్ సింగ్ మరణించిన సంవత్సరం 1839. పంజాబ్ విలీనం చేయబడిన సంవత్సరం 1849. డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1848 నుంచి 56. డల్హౌసీ ప్రవేశపెట్టిన సిద్ధాంతాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో భాగంగా అవుతుంది. సతారా, సబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్, ఝాన్సీలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనుసరించి కలిపివేయబడ్డాయి. కంపెనీ అవధ్ను స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1856. నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుత విధిగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారు. నవాబు పదవీచ్యుతుడు కావడం వల్ల అవధ్ ప్రజలు 1857 సంవత్సరంలో తిరుగుబాటులో అంటే సిపాయిల తిరుగుబాటులో పాలు పంచుకున్నారు. కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన అనేక వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఒకరు. వారన్ హేస్టింగ్స్ కాలంలో కంపెనీ బెంగాల్, ముంబై, మద్రాసులో ఇతను వచ్చేసరికి అధికారం చేజిక్కించుకుంది. బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. బెంగాల్, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ చేతిలో ఉండేది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. కొత్త న్యాయ విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం 1772. అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. క్రిమినల్ కోర్ట్ అనగా ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్ అనగా దివానీ అదాలత్. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులో నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవాళ్ళు. క్రిమినల్ కోర్టులు క్వాజీ లేదా ముఫ్తీ పర్యవేక్షణలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. క్వాజీ అనగా న్యాయమూర్తి, ముఫ్తీ అనగా క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత కల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త. అభిశంసన అనగా ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామర్స్లోని దుష్ప్రవర్తన కల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడము. 1785 సంవత్సరంలో వారన్ హేస్టింగ్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళాడు. వారన్ హేస్టింగ్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలనకు అతన్ని వ్యక్తిగతంగా బాధ్యతను చేసిన వాడు ఎడ్మండ్ బర్క్. భారత పేరు మీద అభిశంసించాడు. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో 7 సంవత్సరాల పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారము. 1775 సంవత్సరంలో 11 మంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని అడిగారు. న్యాయస్మృతిని ఆంగ్లంలోనికి అనువదించిన వాడు ఎన్బి హాల్హెడ్. యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి తయారు చేయబడిన సంవత్సరం 1778. సర్దార్ నిజాయత్ అదాలత్ అను ఉన్నత న్యాయస్థానంలో కలకత్తాలో స్థాపించారు. ఫ్రెండ్స్, ఇక్కడ హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోనికి అనువదించిన వాడు ఎన్బి హాల్హెడ్. సర్దార్ నిజాయత్ అదాలత్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 అనుసరించి ఏర్పాటు చేశారు. మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం సైనికులతో కూడి ఉండేది. గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు అశ్విక దళం. పదాతి దళం అనగా పైదల్ అంటే కాలినడక సైనికులు. విలువిద్య అనగా తీర్ అందాజీ. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రైతులను తమ సైన్యంలోకి చేర్చుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం సిపాయి సైన్యం. సిపాయి అనే పదం సిపాహి అనే భారతీయ పదం నుండి వచ్చింది. సిపాహి అనగా సైనికుడు అని అర్థము. బ్రిటిష్ వారు బర్మా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పోరాడేటప్పుడు అక్కడి సైనికులు తుపాకులు పౌడర్ నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించేవారు. క్రీస్తు పూర్వం 500 నుండి పాలిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని సూచించే సంస్కృత గ్రంథములు, ధర్మశాస్త్రములు. సవార్ అనగా అశ్వికుడు. పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ మస్కట్.
తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ మ్యాచ్ లాక్. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగము, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తీసుకువచ్చింది. బానిసత్వం అంతమైన సంవత్సరం 1834. ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు. ప్లాసీ అనే పదం పలాషీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది. తోలుబొమ్మకి అర్థం మరొకరి ద్వారా నియంత్రించబడే వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను వేగంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాశాను. అందువల్ల ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అండ్ పదాల ఉచ్చారణలో ఏమన్నా పొరపాట్లు తొలి ఉండవచ్చు. మీరు ఈ వీడియో చూసి కొన్ని అర్థం కాని పదాలను అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. ఇంత నోట్స్ నేను మళ్ళీ తిరిగి రాయడం చాలా టైం పడుతుంది కదండి. నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇంత నోట్స్ రాయడం మళ్ళీ కష్టమవుతుంది. అందువల్లే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని మీకు వీడియో ద్వారా అందిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత 8వ తరగతి హిస్టరీలోని 3వ పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం.